నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఉమా, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, కేపీహెచ్పి ఉమాస్ డెంటల్ క్లినిక్, అడ్డగుట్ట. ఇవాళ మనం మాట్లాడుకుంటున్న టాపిక్ డెంటల్ ఇంప్లాంట్స్. అసలు డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి? ఈ డెంటల్ ఇంప్లాంట్స్ ఎవరిలో వేస్తారు? అందరూ వేసుకోవచ్చా? చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వేసుకోవచ్చా? ఇలాంటి క్వశ్చన్స్ చాలా మందిలో అడుగుతూ ఉన్నారండి ప్రజెంట్ వచ్చే పేషెంట్స్. వాటి గురించి ఇవాళ మీకు ఒక వివరణ ఇవ్వబోతున్నాను. సో డెంటల్ ఇంప్లాంట్స్ ఎలా ఉంటాయి అంటే, మనము మిస్సింగ్ ఏరియాలో పళ్ళు కట్టుకోవడం విధానంకి మనము రెగ్యులర్గా బ్రిడ్జ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. పాతకాలం పద్ధతి, పాతకాలం అనగా రెగ్యులర్గా ఈ పద్ధతిని వాడుతూ ఉంటాం డెంటల్ క్లినిక్స్లో. సో మనకేంటి అంటే ఈ డెంటల్ నార్మల్ బ్రిడ్జ్ పెట్టుకునేటప్పుడు ఏమవుతుంది అని అనుకుంటే, మిస్సింగ్ ఉన్నప్పుడు డెంటల్ బ్రిడ్జ్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, ముందు పన్నుని వెనక పన్నుని సపోర్ట్ తీసుకొని డెంటల్ బ్రిడ్జ్ అనేది మనకి ప్లేస్ చేస్తాం. అంటే అక్కడ ఎన్ని పళ్ళు మిస్సింగ్ ఉన్నాయి అన్నదాన్ని బట్టి. సో మనకు ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఒక పన్ను కట్టుకోవాలి మనము అక్కడ ఏరియాలో అని అనుకున్నప్పుడు, సో మీకు ఇలా ఒక పన్నుని మిస్సింగ్ ఉంది, ముందు పన్నుని వెనక పన్నుని కంపల్సరీగా సపోర్ట్ తీసుకొని వాటిని ట్రిమ్ చేసుకుంటూ ఇలా మనకి క్యాప్స్ ప్లేస్ చేస్తామని అనమాట. మనకి ఎలా ఉంటుంది, సో ఒక పన్ను లేకపోయినా ముందు ఒక పన్నుని వెనక ఒక పన్నుని కంపల్సరీగా సపోర్ట్ తీసుకొని ఇలా బ్రిడ్జ్ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ముందు పన్నుని అరగదీయాల్సి ఉంటుంది, వెనక పన్నుని కూడా లైట్గా ఎనామిల్ ట్రిమ్ చేసుకుంటాము. ఇలా ఉండకూడదు అని అనుకున్నప్పుడు, సో మనం ఆ ఏరియాలో ఈ డెంటల్ ఇంప్లాంట్స్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, ముందు పన్నుని వెనక పన్నుని ట్రిమ్ చేయాల్సిన అవసరం రాదు. సో ఏ మిస్సింగ్ ఏరియాలో సేమ్ ఆ మిస్సింగ్ ఏరియాలో మాత్రమే జస్ట్ ఇంప్లాంట్ ఇలా వేసేసి, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ పన్ను లేదు, సో ఆ ఏరియాలో పక్క పన్నుని ఏం టచ్ చేయలేదు, ఈ పక్క పన్ను అలానే ఉందన్నమాట. సో పక్క పన్నుని అలానే ఉన్నప్పుడు వాటిని ఏమీ టచ్ చేయకుండా మిస్సింగ్ ఏరియాలో మాత్రమే డెంటల్ ఇంప్లాంట్స్ వేసుకొని ఇలా పన్ను ప్లేస్ చేసుకోవచ్చు. అది చాలా బెనిఫిట్ మనకి. ఎందుకు అంటే పక్క పన్నుని ఎలాంటి అరగదీయాల్సిన అవసరం రాదు. దానివల్ల వచ్చే నిదానంగా వచ్చే సెన్సిటివిటీ ఇష్యూస్ కానీ, వాటి మధ్యలో పళ్ళు మధ్యలో ఫుడ్ స్టక్ అయ్యే ఇష్యూస్ కానీ అలాంటివి ఎక్కువ ఉండవు అనమాట. రెగ్యులర్గా ఈ డెంటల్ ఇంప్లాంట్స్లో పోయిన పన్నును మాత్రమే రీప్లేస్ చేసే మెథడ్. ఆ ఏరియాలో ఆ ప్లేస్లో మాత్రం డెంటల్ ఇంప్లాంట్స్ వేసుకోవచ్చు. ఆ సిచ్యువేషన్లో డెంటల్ ఇంప్లాంట్ యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా ఉన్నాయంటే 40-45 ఏజ్. నాకు రీసెంట్గా ఒక 2 days బ్యాక్ ఒక పేషెంట్ వచ్చారండి క్లినిక్కి. ఆమె ఏజ్ ఓన్లీ 40-45, అప్రాక్సిమేట్లీ 43 years అనుకోండి. సో వాళ్ళు ఏమైంది అని చూస్తే కంప్లైంట్స్, ఎందుకో మేడం పళ్ళన్నీ ఊగినట్టు అనిపిస్తూ ఉన్నాయి, ఒకసారి కన్సల్ట్ అవుదామని వచ్చాము అని చూస్తే, పళ్ళు చెక్ చేస్తే ఎలా ఉన్నాయంటే ఆల్మోస్ట్ అన్నీ గ్రేడ్ 3 మొబిలిటీ. సో ఏ పళ్ళు కూడా మనము సేవ్ చేసే సిచ్యువేషన్లో లేదు. ఎందుకు ఇంత దాకా ఇగ్నోర్ చేశారు అని అనుకుంటే, వాళ్ళకి 1 year బ్యాక్ మాకేదో పళ్ళు కొంచెం లూజ్ అవుతున్నట్టు అనిపించింది, కానీ బ్లీడింగ్ ఉన్నింది, సో టెంపరీగా మెడికేషన్ యూస్ చేసాము, తగ్గిపోయింది, సో నిదానంగా చేపిద్దామని అనుకో. నాకు 2 kids ఉన్నారు మేడం, సో బిజీ స్కెడ్యూల్లో కుదరలేదు, సో ఇగ్నోర్ చేశాను. వితిన్ 1 year టైం పీరియడ్లోనే ఇలా అనిపిస్తుంది అని అన్నారు. సో చూసామని అంటే, సో ఈ అట్లీస్ట్ 1 year బ్యాక్ తను కన్సల్ట్ అయ్యి ఉంటే ఆ పళ్ళన్నీ మనము అట్లీస్ట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసో ఇంకొకటి చేసి దాన్ని క్యాప్స్ వేసేసి స్టెబిలైజ్ చేసి ఉండేవాళ్ళం. స్ప్లింటింగ్స్ చేసో ఆర్ ఇంటర్ మ్యాక్సిలరీ ఫిక్సేషన్స్ అంటారు, అలాంటివన్నీ చేసి, వైరింగ్ మెథడ్స్ అంటారు, అవన్నీ చేసి మనం అట్లీస్ట్ వాటిని స్టెబిలైజ్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే గ్రేడ్ 3 మొబిలిటీ, జస్ట్ ఇలా పీకేస్తే ఊడిపోతాయేమో అన్నట్లుగా ఉన్నాయి పళ్ళు. సో వాటన్నిటిని కంపల్సరీ ఎక్స్ట్రాక్షన్ చేసి మనం ఇంప్లాంట్స్ ప్లేస్ చేసుకోవాల్సిందే. ఆవిడ అన్నారు, ఎక్స్ట్రాక్షన్ చేసేసుకుంటే ఇంకా పళ్ళు ఎలా మేడం, అన్ని పళ్ళు తీయాల్సిందేనా, మరి ఎలా ఏంటి అని అడిగారు. సో వీళ్ళకి ఏంటి అంటే, ఇలా పళ్ళు ఆవిడే అని కాదండి, ఏజ్డ్ పీపుల్ కూడా ఉంటారు, కంప్లీట్ పళ్ళన్నీ ఊడిపోయి ఉంటాయి. సో కానీ ఏజ్ రిలేటెడ్ ఇష్యూ అని అనుకుంటే పళ్ళన్నీ ఊడిపోయి ఉంటాయి, కానీ లోపల బోన్ డెన్సిటీ బాగా ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళకి మనం డెంటల్ ఇంప్లాంట్స్ అవకాశం చాలా ఉంది. ఎందుకు అంటే డెంటల్ ఇంప్లాంట్లో మనము బోన్ డెన్సిటీ మాత్రమే చూసుకుంటాం. ఏదో డయాబెటిక్ పేషెంట్ అయినా, హైపర్ టెన్సివ్ పేషెంట్ అయినా కూడా, డయాబెటిక్ పేషెంట్స్లో కూడా ఇప్పుడు డెంటల్ ఇంప్లాంట్స్ వేసి ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ చేయగలుగుతున్నామండి. డయాబెటిక్ జస్ట్ కంట్రోల్లో ఉంటే చాలు, వాళ్ళు మెయింటైన్ చేసుకుంటే చాలు. ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి మనము వినంగానే చాలా కాస్ట్లీ, రెగ్యులర్ మెథడ్ కంటే జస్ట్ పక్క పళ్ళు సపోర్ట్ చేయకుండానే పళ్ళు
రెడీ చేసుకోవచ్చు, పళ్ళు పెట్టుకోవచ్చు, ఫిక్స్డ్ పళ్ళు అని అంటున్నారు కదా. మరి ఎలా మేడం, చాలా కాస్ట్లీ అని విన్నాము, మీరేమో డెంటల్ ఇంప్లాంట్స్ వేసుకోండి అన్ని పళ్ళు పీకేసి అని అంటున్నారు, మరి ఇది ఎలా ముందు తీసుకెళ్ళొచ్చు, ఎలా ఫినిష్ అవుతుంది ట్రీట్మెంట్ అని అడిగితే నేను చెప్పాను, మీరు చెప్పినట్టు డెంటల్ ఇంప్లాంట్స్ కాస్ట్లీగా మేడం, కానీ మన క్లినిక్లో ఏంటి అంటే ఈ ఇన్సూరెన్సెస్ రిలేటెడ్, ఈఎంఐ ఆప్షన్ రిలేటెడ్ స్కీమ్స్ చాలా ఉన్నాయండి. సో మనం వాటికి ఇమీడియట్గా అమౌంట్స్ అన్నీ పే చేసుకోకుండా, కష్టమవుతుంది ఎవరికైనా, ఇంత అమౌంట్ అవుతుంది అని అనగానే చాలా కష్టంగా అని అనిపిస్తుంది. సో ఈఎంఐ పద్ధతిలో చేసుకునే అవకాశం కూడా మన క్లినిక్లో సౌకర్యం కల్పిస్తున్నామండి. సో వాళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ ఇంప్లాంట్స్ అన్నీ ప్లేస్ చేసేస్తాము, ఎక్స్ట్రాక్షన్ చేసేసి ఉన్న పళ్ళు పీకేసి చిగుళ్ళు మనకి హీల్ అయ్యేంత వరకు గ్యాప్ ఇచ్చేసి దాని తర్వాత ఇంప్లాంట్స్ అనేవి ప్లేస్ చేస్తాం. ఇంప్లాంట్స్ ప్లేస్ చేసిన తర్వాత ఒక 2 to 3 months గ్యాప్ ఇచ్చేస్తాం, ఆ చుట్టూతా బోన్ ఫామ్ అవ్వాలి. వాటిలో కూడా చాలా టైప్స్ వచ్చాయి, ఇమీడియట్ ఇంప్లాంట్స్ అనేసి, అంటే పన్ను తీసిన వెంటనే ఇంప్లాంట్స్ వేసే మెథడ్స్ టైప్స్ వచ్చాయి. లేదు పళ్ళన్నీ తీసేసి మొత్తం హీల్ అయిన తర్వాత, అంటే డిపెండ్స్ అపాన్ మనకి సిచ్యువేషన్ని బట్టి. చిగుళ్ళు బాగా హీల్ అవ్వాలి లేదా ఎక్కువ యాబ్సెస్తో ఉన్నాయి అని అనుకున్నప్పుడు వాటికి కొంచెం గ్యాప్ ఇవ్వడం బెటర్. ఇలా మనము పళ్ళు అన్నీ తీసేసిన తర్వాత ఒక 1 week అలా గ్యాప్, 1 month అలా గ్యాప్ ఇచ్చేసేసి హీల్ అయిన తర్వాత మళ్ళీ మనము రీఅపాయింట్మెంట్ సెట్ చేసుకొని ఆ ఫాలోఅప్లో అన్ని డెంటల్ ఇంప్లాంట్స్ ప్లేస్ చేస్తామన్నమాట. అలాంటప్పుడు డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 3 months గ్యాప్ ఇస్తాం. ఎందుకు, బోన్ చుట్టూతో ఆసియో ఇంటిగ్రేషన్ అంటారనమాట. సో ఆ ఇంప్లాంట్స్ చుట్టూ బోన్ గట్టిగా డెన్స్గా ఫామ్ అవుతుంది. దానికి మనము బోన్ సన్నగా ఉన్న వాళ్ళకి, లోపల థిన్గా ఉన్న వాళ్ళకి కూడా బోన్ గ్రాఫ్ట్స్ అని ప్లేస్ చేస్తారు. అలాంటివి పౌడర్స్, బోన్ గ్రాఫ్ట్స్ అనేసి ప్లేస్ చేసేసినప్పుడు ఈ 2 to 3 monthsలో వాళ్ళకి ఇంప్లాంట్ చుట్టూతో బోన్ పెరగడానికి అనేది ఎక్కువ అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి 1 monthకి ఒకసారి మనం చెకప్స్ తీసుకొని స్కాన్స్, ఓపీజీ చెక్ చేసుకుంటాం అనమాట. ఈ క్రమంలో ఏమవుతుందంటే మనకి బోన్ ముందుకు ఎలా ఉంది, తర్వాత గ్రోత్ ఎలా ఉంది, మనకు క్లియర్గా విజిబిలిటీ ఉంటుంది స్కాన్లో. అలాంటప్పుడు ఫాలోఅప్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ 3 months మనం ప్రోస్థెసిస్ పార్ట్కి వెళ్ళిపోతాం. పళ్ళు మచ్చు తీసేసుకొని మళ్ళీ వెంటనే ఇమీడియట్గా వితిన్ 1 week మీకు టోటల్ ఫిక్స్డ్ పళ్ళు అమర్చగలుగుతాం. అలా ఉంటుంది. మీరు హ్యాపీగా అన్నీ తినచ్చు, అన్నీ నవ్వచ్చు, చక్కగా మెయింటైన్ చేసుకుంటే ఫిక్స్డ్ పళ్ళు మీకు లైఫ్ టైం ఉండిపోతాయి. ఈ నార్మల్ జనరల్గా చేసే ట్రెడిషనల్ మెథడ్ బ్రిడ్జ్ కూడా ఒక పర్టికులర్ టైం పీరియడ్ వరకే వస్తుంది, లైక్ 10 to 15 years. లేదా జిర్కోనియా వేసుకున్నారంటే 15 to 20 years. ఆ తర్వాత ఏమవుతుందంటే ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ వల్ల వీటిల్లో ప్రాబ్లం చూస్తాం. ఎందుకు, మనకు చిగురు అరిగిపోతూ ఉంటుంది, చిగురు లెస్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో ఏమవుతుందంటే చిగురుకి, బ్రిడ్జ్కి మధ్య ఏరియా టూత్ అనేది ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. సో వాటిల్లో మళ్ళీ సెన్సిటివిటీ ప్రాబ్లం అయినా రావచ్చు, లేదా ఫుడ్ స్టక్ అయిపోయి జింజైవల్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు. అక్కడ గ్యాప్ ఎక్కువ కావడం, మళ్ళీ ప్రాక్సిమల్ ఏరియాస్లో ఫుడ్ స్టక్ అవడం వల్ల క్యావిటీస్, పక్క పళ్ళు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి ఈ బ్రిడ్జ్ వేసుకునే క్రమంలో. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ డెంటల్ ఇంప్లాంట్స్ వేసుకోవడం ద్వారా అధిగమించవచ్చు. సో కాబట్టి మీరు డెంటల్ ఇంప్లాంట్స్ ఒకవేళ ఆప్షన్ ఉంది అని అనుకుంటే హ్యాపీగా డెంటల్ ఇంప్లాంట్స్ ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. సో ఇప్పుడు ఏంటి అంటే టైం పీరియడ్ కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంటే సిచ్యువేషన్ని బట్టి వాళ్ళకి ప్రాబ్లమాటిక్గా ఉంటే మనం ఒక 1 to 2 months హీల్ అయిన తర్వాత మళ్ళీ వేస్ట్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే ఇప్పుడు ఇమీడియట్ ఇంప్లాంట్స్ అని వచ్చాయన్నమాట. ఎలాంటి ప్రాబ్లం లేదు, బోన్ అంతా డెన్స్గా ఉంది, ఆల్రెడీ నోట్లో పళ్ళు ఏమీ లేవు, కంప్లీట్ ఇడెన్చులస్ సిచ్యువేషన్లో వచ్చారు అంటే డైరెక్ట్గా ఇమీడియట్ ఇంప్లాంట్స్ అంటారనమాట. అవన్నీ వేసేసి వితిన్ 1 weekకే మనము ఫుల్ మౌత్ ప్రోస్థెసిస్ అనేది రీహాబిలిటేషన్ చేసుకోగలుగుతున్నాం. సో మీరేంటి అంటే ఇప్పుడు పోర్టబుల్ డెంటిస్ట్రీ అని ఒక టాపిక్తో వస్తామండి. మీరు షెడ్యూల్ చేసుకోలేకపోతున్నారు బిజీ షెడ్యూల్లో అని అనుకున్నప్పుడు, సో ఈ డెంటల్ ఎక్విప్మెంట్ అంతా మీ ఇంటి వద్దకే తీసుకొని వచ్చి డెంటల్ ట్రీట్మెంట్ చేసే సదుపాయం తీసుకొని వస్తున్నాము. మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేసుకోగలిగితే టోటల్ ట్రీట్మెంట్ షెడ్యూల్ చేసుకుంటారనమాట. మేము ఈ టైంలో మాకు కుదురుతుంది, ఈ టైంలో ఫ్రీగా ఉండగలుగుతాము, ఈ టైంలో మేము డెంటల్ ట్రీట్మెంట్ చేసుకోవాలనుకుంటున్నాము అని బుక్ చేసుకుంటే హ్యాపీగా డెంటల్ ఎక్విప్మెంట్ అంతా మీ ఇంటి వద్దకే తీసుకొచ్చి డెంటల్ ట్రీట్మెంట్ చేసే సదుపాయం తీసుకొస్తున్నాము. వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. నమస్తే.